వెల్కమ్ టు వ్యూ పాయింట్. బరువు తగ్గాలని ప్రయత్నించే చాలా మందికి సాయంత్రం సమయం పెద్ద పరీక్షలా అనిపిస్తుందని చెప్పవచ్చు. ఉదయం నుంచి నియంత్రణలోని ఆహారం తీసుకున్నా సాయంత్రం 5 నుంచి 6 గంటలయ్యేసరికి ఒక్కసారిగా ఆకలి, తీపి లేదా కారంగా ఏదైనా తినాలనే కోరిక పెరుగుతోంది. చాలా మంది దీనిని తమ నియంత్రణ లేకపోవడంగా భావిస్తారు. కానీ నిజానికి దీనికి కారణం శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులేనని నిపుణులు చెబుతున్నారు. హార్మోన్లే కారణం. రోజు గడిచే కొద్దీ ఆకలిని పెంచే గ్రెలిన్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. అదే సమయంలో కడుపు నిండిన భావన కలిగించే లెప్టిన్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. దీనికి తోడు శరీరంలో శక్తి స్థాయిలు పడిపోవడం, రక్తంలో చక్కెర స్థాయిలో మార్పులు రావడం జరుగుతోంది. ఈ పరిస్థితిలో మెదడు తక్షణ శక్తి కోసం తీపి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని కోరుకుంటుంది. అందుకే సాయంత్రం వేళల్లో వచ్చే ఆకలిని పూర్తిగా అణిచివేయడానికి ప్రయత్నించడం కంటే సరైన విధంగా నియంత్రించడం మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రోటీన్, ఫైబర్ కలిగిన స్నాక్స్ తీసుకోవడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉంటుంది. అలాగే రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా నియంత్రించడంలో సహాయపడుతోంది. దీంతో అకస్మాత్తుగా వచ్చే క్రేవింగ్స్ తగ్గి రాత్రి భోజన సమయంలో అధికంగా తినే అలవాటు కూడా తగ్గుతోంది. వీటిని తీసుకోవాలి. సాయంత్రం సమయంలో బిస్కెట్లు, స్వీట్లు లేదా జంక్ ఫుడ్ తీసుకునే బదులుగా పండ్లతో పాటు నట్స్, గింజలతో కలిపిన పెరుగు లేదా తేలికపాటి ప్రోటీన్ ఆధారిత స్నాక్స్ తీసుకోవడం మంచిదని చెప్తున్నారు. స్నాక్స్ పూర్తిగా మానేయడం లక్ష్యంగా కాకుండా దానికి బదులుగా శరీరానికి అనుకూలంగా ఉండే ఆరోగ్యకరమైన ఎంపికలు చేసుకోవడం ముఖ్యం. శరీరంలో జరిగే సహజ మార్పులను అర్థం చేసుకొని ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే ఆరోగ్య లక్షణాలు సులభంగా కొనసాగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.